పరిశుద్ధాత్మదేవుడు రాసిన ప్రకటన గ్రంథం. ఈ గ్రంథమును చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకును వారును ధన్యులు. ఈ సంగతులను గూర్చి సాక్ష్యమిచ్చువాడు నేను త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు. ఆమేన్. ప్రభువైన యేసు రమ్ము అని ఆ ప్రభువును ఆహ్వానిస్తూ ప్రకటన గ్రంథాన్ని మనం ధ్యానం చేసుకుందాం. క్రీస్తు యేసు పరిశుద్ధ నామాన్ని బట్టి మీ అందరికీ శుభాశీస్సులు. ఎలా ఉన్నారు? బాగున్నారా? మానవ జీవితంలో ఒక అయోమయమైన పరిస్థితి. మన మార్గములు కానీ మనము నమ్ముకోవాల్సిన వారు కానీ ఎలా అనే విధంగా ఉంటుంది. ఏ మార్గంలో వెళ్ళాలి, ఎవరిని నమ్ముకోవాలని. కానీ యేసు ప్రభువారు అంటున్న మాట, నీ కార్యములన్నీ నెరవేర్చేదను, నీ మార్గమును ఆయనకు అప్పజెప్పుము అని అంటున్నారు. ఆయన నమ్ముకోమని చెప్తున్నారు. ఇంత గొప్ప ఆత్మీయ సత్యాన్ని మనం తెలుసుకొని గ్రహించుకొని నమ్మకంగా మనం జీవించాలి అని అంటే ఈ రక్షణ సువార్త విని రక్షణ పొందాలి. ఇంత గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కోట్లాది ప్రజలు ఈ రక్షణ సువార్త వినేటట్టు వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి యేసుని చలపరిచరని ప్రోత్సహించి బలపరిచిన మిస్టర్ అండ్ మిస్సెస్ జయకుమార్ గారు మరియు సువర్ణ కళావతి గారి కొరికే ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం కలిగిన మా దేవ, ఎంతైనా నమ్మదగిన దేవుడిగా నా మా జీవితాల్లో ఉన్నారు తండ్రి. మా జీవితాల్లో ఎన్నో అయోమయమైన పరిస్థితులు ఉంటాయి. ఏ మార్గంలో వెళ్ళాలి, ఎవరిని నమ్ముకోవాలి అనే విధమై. కానీ ప్రభువా, మా జీవితాల్లో మీరు చెప్పిన మార్గంలో నడుస్తే, మిమ్మల్ని నమ్ముకొని జీవిస్తే మా జీవితాల్లో ప్రతి కార్యము నెరవేర్చే దేవుడు ఉన్నారు అనే ఆత్మీయ సత్యం ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డ తెలుసుకునే అవకాశాన్ని వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి యేసుని చలపరిచడం ప్రోత్సహించి బలపరిచిన మా ప్రియులు, మా ఆప్తులు మిస్టర్ అండ్ మిస్సెస్ జయకుమార్ గారు మరియు సువర్ణ కళావతి ఆంటీ గారి కొరికే ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. వారు గుంటూరు డిస్టిక్ వాస్తవ్యులు, వారి బిడ్డలు, కుమారుడు ప్రేమ్ కుమార్, కుమార్తె రీని సౌమ్య కొరికే, వారి భవిష్యత్తుల కొరికే సువర్ణ కళావతి ఆంటీ గారి ఆరోగ్యం కొరికే, కుటుంబం అంతటి కొరికే ప్రత్యేకంగా ప్రార్థించమన్నారు తండ్రి. మీరు చేసిన సహాయాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఏ నమ్మకం అయితే మీ మీద కలిగి ఉన్నారో ఆ నమ్మకాన్ని ప్రభువా మీరు మహిమ పొందుకునే విధంగా వీరి జీవితాల్లో కార్యం జరిగింప చేయమని మేము వేడుకున్నాం తండ్రి. వీరు మీ ద్వారా ప్రేరేపింపబడి చేసిన సహాయాన్ని బట్టి ఈరోజు ఎవరైతే ఈ వాక్యం వింటున్నారో వారు రక్షణ తీర్మానం తీసుకోబోతున్నారో వారికి ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డకి మీ ద్వారా ప్రేరేపింపబడిస్తున్న వాగ్దానము తండ్రి, నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనని నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. కీర్తనల గ్రంథం 37వ అధ్యాయం 5వ వచనం. అదేవిధంగా తండ్రి మీరు ఇస్తున్న ఆజ్ఞ, కాబట్టి మీరు ఇప్పుడు చేయుచున్నట్టుగానే ఒకరినొకడు ఆదరించి ఒకరినొకడు క్షేమాభివృద్ధి కలుగజేయుడి. తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం. తండ్రి, ఈ విధంగా మా జీవితాల్లో ప్రేమాప్యాయతలు ఉండే విధంగా ఈ ఆజ్ఞానుసారంగా జీవించే అనుభవంలోకి నడిపించి, ఈ వాగ్దానం మా జీవితాల్లో నెరవేరే అనుభవంలోకి నడిపించి మనం వేడుకుంటూ ఈ కుటుంబాన్ని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలకి, ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డకి ఈ వాగ్దానం నెరవేరులాగా సహాయపడమని యేసు నామమున అడిగి వేడుకున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ఎలా ఉన్నారమ్మా? ఎలా ఉన్నారు బాబు? గత వారం అంతా ఏ రీతిగా గడిచింది? మన ఇంట్లో ఉన్న వారందరూ క్షేమంగా ఉన్నారు కదూ? మన ఇంట్లో ఎవరైనా అనారోగ్యంగా ఉన్నవారు ఎవరైనా ఉన్నారా? లేక ఆయా ప్రమాదాలకు గురి అయి మంచాల మీద మన ప్రియులు ఎవరైనా ఉన్నారా? వృద్ధాప్యంలో ఉన్న మన తల్లిదండ్రులు కానీ అత్తమామలు కానీ ఎవరైనా మన ఇంటిలో ఉన్నారా? ఎందుకు ఈ విషయాలు అడుగుతున్నాను అనగా వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయడానికి. ఎంతోమంది యవనస్తులు ఫోన్ చేస్తూ ఉంటారు, అమ్మాయి హాస్పిటల్లో ఉంది, ప్రసవించడానికి సిద్ధంగా ఉంది, దయచేసి ప్రార్థన చేయండి అని వ్రాస్తూ ఉంటారు, ఫోన్ చేస్తూ ఉంటారు. అటువంటి వారి కొరకు నిర్దిష్టమైన రీతిగా ప్రత్యేకంగా ప్రార్థన చేయాలి అనే ఉద్దేశంతో అనేక విషయాలు మిమ్మల్ని అడిగాను. బాగా ఉన్నారు కదూ? మంచిది. ఇక దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి వెళదాం. దానికి ముందు ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి వెళదాం. ప్రార్థన చేస్తున్నాను. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు, స్తోత్రాలు నాయన. నీ కుమారుడు మా రక్షకుడు యేసు ప్రభు వారి యొక్క అతి శ్రేష్టమైన నామంలో సమయోచితమైన సహాయం కొరకు మీ కృపాసనాన్ని సమీపించడానికి మీరు మాకు ఇచ్చిన భాగ్యం కొరకై వందనాలు, స్తోత్రాలు నాయన. గత వారమంతా మమ్మల్ని కాపాడుతూ వచ్చారు నాయన. మీ సన్నిధానంలో ప్రార్థనలో ఏకీభవిస్తున్నామనంటే ప్రభు మాలో ఉన్న గొప్పతనం కాదు నాయన. మేము తినే తిండిని బట్టి కాదు, కట్టే బట్టను బట్టి కాదు, చేసే ఉద్యోగాన్ని బట్టి కాదు, మాకున్న డబ్బును బట్టి కాదు నాయన. కేవలం మీ కృపా కనికరాలే కారణమని నిండు హృదయంతో మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన.
అనారోగ్యంగా ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రేమ కలిగిన మీ హస్తం చేత వారిని ముట్టి స్వస్థపరచండి నాయన. గర్భిణీ స్త్రీలుగా ఉన్న మా ప్రియ బిడ్డలను జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభువా. సుఖమైన ప్రసవం కొరకై మా బిడ్డలను సిద్ధపరచుమని అడుగుతున్నాం నాయన. ప్రసవించి బాలింతలుగా ఉన్న మా ప్రియ బిడ్డలను జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభువా. తల్లిని బిడ్డను దయతో మీరు కాపాడండి ప్రభువా. నాయన గర్భిణీ స్త్రీలుగా ఉండి ఎవరైనా మా ప్రియ బిడ్డలు బిడ్డలను పోగొట్టుకుంటే ప్రభువా, వారి కొరకై ప్రార్థన చేస్తున్నాం నాయన. వారు దుఃఖంలో ఉండి ఉంటారు ప్రభువా. వారి కన్నీరు తుడిచి వారి హృదయ ఆశలు మరొకసారి తీర్చుమని అడుగుతున్నాం నాయన. యవ్వన బిడ్డల కొరకై ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. ముఖ్యంగా ఆడబిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. వయసు పెరుగుతుంది కానీ ప్రభువా, వివాహం కానీ మా ప్రియ ఆడబిడ్డలను జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభువా. సరైన భాగస్వాములను మా ప్రియ ఆడబిడ్డలకు అనుగ్రహించమని అడుగుతున్నాం నాయన. చేరువచ్చిన ప్రియులందరినీ మీ కృపాహస్తాలకు అప్పగించుకుంటున్నాం ప్రభు. మీరు మాట్లాడితే వినాలని ఆశపడుతున్నాం నాయన. మీరు మాట్లాడటానికి మీరు కృప చూపించమని అడుగుతున్నాం నాయన. మీ మాటల ద్వారా మేము బ్రతుకుతాము స్వామి. మీ మాటల ద్వారా మా యొక్క జీవితాలు చక్కబడతాయి నాయన. మీరు మాట్లాడి మా జీవితాలను పునీతం చేయమని యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామున స్తోత్రం చెల్లించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థనలో పాల్గొన్న మీ అందరికీ ప్రత్యేక వందనాలు. దేవుడు ఈరోజు తన వాక్య సమృద్ధి చేత మనందరినీ దీవించునుగాక. నేను వాక్యాన్ని ప్రారంభిస్తున్నాను. ఈరోజు ధ్యానాంశము ఏమిటి అనగా పెర్గము సంఘం. ధ్యాన భాగము ఏమిటి అనగా ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 12వ వచనం నుండి 17వ వచనం వరకు. ప్రియులారా, గత పాఠంలో నేను చెప్పాను, పెర్గము అనగా శిఖరము అని అర్థం. ఈ పెర్గము సంఘాన్ని గురించి దరిదాపు 11 అంశాలు రాసుకోమని నేను చెప్పాను. పెర్గము అనగా శిఖరము కదూ, ఉన్నతమైన శిఖరం. ఉన్నతమైన శిఖరానుభవం కలిగిన ఈ పెర్గము సంఘంలో సాతానుడు జ్వరబడినట్లుగా మనం ధ్యానం చేశాం. ఈ పెర్గము సంఘంలోనే సాతానుడు సింహాసనాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఈ పెర్గము సంఘంలోనే సింహాసనం ఏర్పాటు చేసుకున్నాను కదూ అనుకుని తృప్తి పడలేదు. ఆ పెర్గము సంఘంలో కాపురాన్ని ఏర్పాటు చేయడానికి అతడు ప్రయత్నం చేశాడు. కాపురం పెట్టుకున్నాడు. సింహాసనం ఉంది, కాపురం ఉన్నాడు. అటువంటి పరిస్థితుల్లో ప్రియులరా, ఒక వ్యక్తి ప్రభు కొరకు నిలబడ్డాడు ఆ సంఘంలో. ఆయన గూర్చి ఈ రీతిగా వ్రాయబడి ఉంది. చూడండి, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుతున్నాను. సాతాను సింహాసనం ఉన్న స్థలంలో నీవు కాపురం ఉన్నావని నేను ఎరుగుదును. మరియు సాతాను కాపురం ఉన్న ఆ స్థలంలో, జాగ్రత్తగా వినండి, నాయందు విశ్వాసి అయ్యుండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతిప అను వాడు మీ మధ్యను చంపబడిన దినములలో నీవు నా నామము గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదును. దేవుని నామానికి స్తోత్రం. ఉన్నతమైన శిఖరానుభవం కలిగిన సంఘం అండిది. ఆ సంఘంలో అంతిప అనే ఒక విశ్వాసం ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం ఇప్పుడే చదివాం. అతడు విశ్వాసి. రెండవది, అతడు ప్రభు కొరకు సాక్షి. మనం ప్రభు కొరకు సాక్షులుగా జీవించాలి అని అంటే దానికి ముందుగా యేసు ప్రభు వారిని సొంత రక్షకునిగా అంగీకరించడం ద్వారా విశ్వాసులము కావాలి అని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. నేను పదే పదే చెబుతున్నాను అండి, క్రైస్తవ కుటుంబంలో పుట్టినంత మాత్రం చేత మన విశ్వాసులము కాజాలము. ఒక వ్యక్తి విశ్వాసి కావాలి అనగా యేసు ప్రభు వారిని తమ హృదయంతరంగంలో స్వీకరించాలి అనగా యేసు ప్రభు వారిని తన సొంత రక్షకునిగా అంగీకరించాలి. పాపినని నోటితో ఒప్పుకోవాలి. ఆ యేసే ప్రభు అని హృదయమందు విశ్వసించాలి. అప్పుడే రక్షింపబడతాం. ఈ అనుభవం కలిగిన ప్రతి వ్యక్తి ప్రభు కొరకు సాక్షిగా జీవించాలి. ఈ అంతిప అనే ఈ వ్యక్తి విశ్వాసి. దానితో పాటుగా ప్రభు కొరకు సాక్షిగా జీవించాడు. ఎటువంటి సాక్షిగా జీవించాడు అనగా రాజీ లేని వ్యక్తిత్వం కలిగిన వాడు అండి. ఇతని గురించి రాయబడిన మాట ఏమిటి? అంతిప అనువాడు మీ మధ్యను చంపబడిన దినములలో అనగా ప్రభు కొరకు ఇతడు హతసాక్షి అయ్యాడు. ప్రభు కొరకు
హతసాక్షిగా చంపబడిన దినాల్లో ఈ పెర్గము సంఘం నీవు నా నామము గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదును. దేవుని నామానికి స్తోత్రం. ఎన్ని కష్టాలు శ్రమలు వారి జీవితంలో వచ్చినప్పుడు కూడా ప్రభు కొరకు వారు జీవించారు. అవును, ఈ దినాల్లో కూడా ప్రభు వారు కోరుకునేది అదండి. కొంచెం కష్టం వచ్చిన వెంటనే ప్రభు వారిని వదిలిపెట్టేస్తున్నారు కదూ. ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, మన జీవితాల్లో కష్టాలు నష్టాలు ఇరుకులు ఇబ్బందులు శ్రమలు వస్తూ ఉంటాయి. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభు కొరకు జీవించడం అనేది మన జీవితంలో ఒక భాగ్యముగా ఎంచుకున్న వాళ్ళని ప్రభు పేరట నేను మనవి చేస్తూ ఉన్నాను. అటువంటి పరిస్థితుల్లో ప్రభు వారు చెప్పే మాట ఏమిటనగా, ఓ సంగమా, ఇంతగా నువ్వు జీవించినప్పుడు కూడా నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నవి. 2 వ్యక్తిత్వపు బోధలు ఆ సంఘాన్ని పాడు చేశాయి. ఒకటి బిలాము బోధ, రెండవది నికోలాయితుల బోధ. ఈ బిలాము బోధ ఏమిటో, ఈ నికోలాయితుల బోధ ఏమిటో మనం క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలి. ఇటువంటి బోధలు ఒక వ్యక్తి యొక్క జీవితంలో కానీ సంఘ జీవితంలో కానీ జ్వరబడినట్లయితే ఆ వ్యక్తి ఆ సంఘము పాడవడానికి అవకాశం ఉంది. ఈ బిలాము బోధ ఏమిటి అనగా, ఈ బిలామును గూర్చి మనం అర్థం చేసుకోవాలి అనగా సంఖ్యాకాండం 22వ అధ్యాయం నుంచి మనం చదివినట్లయితే ఈ బిలాము బోధ మనకు చాలా బాగా అర్థమవుతుంది అండి. ఈ బిలాము బోధ ఏమిటి అనగా, ఈ బిలాము మొదట చాలా బాగా ఉన్నాడు. దేవుని యొక్క వాక్యాలను బాగా చెప్పాడు. దేవోక్తులు ఆయన ఉచ్చరిస్తూ వచ్చాడు. కానీ ప్రియులరా, రాను 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 తన యొక్క జీవితంలో లోకము ప్రవేశించింది. ధనాపేక్ష, ధనాశ అతని యొక్క జీవితాన్ని పాడు చేసినట్లుగా మనం చూస్తాము అండి. దేవుని యొక్క మహాకృప వలన ఈ బిలాము మంచి వక్త, బాగా ప్రవచించేవాడు, లేక బాగా చెప్పేవాడు. ఈ యొక్క వరము, ఈ దేవుడిచ్చిన ఈ వరం అతను ఏం చేశాడు అనగా తన స్వార్థం కొరకు వాడుకున్నట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. జరిగింది ఏమిటి అనగా, ఈ బిలాముకు దేవుడిచ్చిన ఈ వరాన్ని తన స్వప్రయోజనం కొరకు వాడుకున్నాడు. వాక్యం వింటున్న ప్రియ తమ్ముడు, ఆలోచిస్తావా? దేవుడు నీకు మంచిగా వాక్యం చెప్పే వరాన్నిచ్చాడు, మంచిగా పాటలు పాడే వరాన్నిచ్చాడు. దేవుడిచ్చిన ఈ కృపావరాన్ని నీ స్వార్థం కొరకు వాడుకుంటున్నావా, లేక ప్రభు మహిమ కొరకు వాడుకుంటున్నావా? ఆలోచించాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈ దినాల్లో కూడా అనేక మంది యవనస్తులు ప్రభు వాడుకుంటూ వారిని బహుగా ప్రజలు కూడా ఆదరిస్తున్న పరిస్థితుల్లో ఆధ్యాత్మిక గర్వం వారి జీవితాల్లో ప్రవేశించి డబ్బు కొరకు, పేరు కొరకు, ప్రఖ్యాతి కొరకు వారి జీవితాలను పాడు చేసుకుంటూ ఉన్నారు. చాలా విచారకరమైన సంగతి ప్రియులరా. ఈ లోకంలో మనం బ్రతికేది ఒకవేళ డబ్బు కొరకు అంటావేమో, కానీ నువ్వు దేవుని సేవ కొరకు వచ్చింది నువ్వు డబ్బు కొరకు కాదు అనే సత్యాన్ని నువ్వు గమనించాలి. డబ్బు సంపాదించాలి అని అంటే అనేక రీతులుగా ఈ దినాల్లో సంపాదిస్తున్నారండి. మోసం చేసి, అన్యాయం చేసి, పాపం చేసి అనేక మంది డబ్బు సంపాదిస్తున్నారు. డబ్బు సంపాదించడానికి దేవుని వాక్యాన్ని అడ్డు పెట్టుకోవాలా? దేవుని సేవకుడుగా నువ్వు పిలువబడ్డాలా? ఎందుచేత ఈ డబ్బు కొరకు అమ్మబడుతున్నావు తమ్ముడు? నీవు ఆలోచించాలి. బిలాము డబ్బు కొరకు అమ్మబడిన వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. ఈ బిలాము ఏం చేశాడు అనగా, దేవుడు ఎప్పుడైతే ఇశ్రాయేలును శపించడానికి ఈ యొక్క బిలామును అంగీకరించలేదో, ఒప్పుకొనలేదో ఒక కుయుక్తిని పన్నాడు అండి. ఏమి చేశాడు అనగా బాలాకు రాజుతో చెప్పాడు. బాలాకు రాజు, రాజు నీవు ఒక పని చేయి అని చెప్పాడు. ఏమిటి అనగా, ఇశ్రాయేలును ఒక విందుకు పిలువు, ఆ విందులో నువ్వు ఉపయోగించవలసింది ఏమిటి అనగా విగ్రహములకు బలి ఇచ్చిన పదార్థాలను నువ్వు తీసుకుని వచ్చి ఇశ్రాయేలు ప్రజలకు వడ్డించు. ఆ వడ్డించేది ఎవరు అనగా మోయాబు స్త్రీలు వడ్డించాలి. మోయాబు స్త్రీలు మోహపు చూపులు చూస్తూ లాలన మాటలు మాట్లాడుతూ ఇశ్రాయేలు వ్యభిచరించినట్లుగా చెయ్యి అని చెప్పి ఒక కుయుక్తితో కూడిన మాట బాలాకుకు చెప్పాడు అండి. తద్వారా మోయాబు స్త్రీలు ఆ వంటకాలు తీసుకుని వచ్చారు, అలంకరించుకున్నారు, ఇశ్రాయేలు ప్రజలకు వడ్డించారు. తద్వారా ఇశ్రాయేలు ప్రజలు మోయాబు స్త్రీలతో పాపం చేసినట్లుగా మనం చూస్తాం. అదే ఈ వాక్యంలో రాయబడింది. ఏమిటి అనగా,
విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లును జారత్వము చేయనట్లును ఇశ్రాయేలుకు ఉరియొడ్డుమని బాలాకులకు నేర్పిన బిలాము బోధను అనుసరించువారు నీలో ఉన్నారు. తద్వారా ఇశ్రాయేలు ప్రజలకు నాశనం తెచ్చిన బోధకుడైనాడు బిలాము. నీవు బోధ చేస్తున్నావేమో, నువ్వు చేసే బోధ నీకు వ్యక్తిగతంగా నష్టాన్ని కలిగించకూడదు తమ్ముడు. నువ్వు చేసే బోధ నీ కుటుంబానికి నష్టాన్ని కలిగించకూడదు. నువ్వు చేసే బోధ నీ సంఘానికి నష్టం కలిగించకూడదు. తాత్కాలికంగా ప్రజలు నిన్ను మెచ్చుకోవచ్చు, కానీ ఇన్ ఏ లాంగ్ రన్ నీ యొక్క జీవితంలో ఆ సేవ ఎంతో నష్టాన్ని కలుగు చేస్తుంది. బిలాము ప్రవక్త అయినప్పటికీ కూడా, ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి వెళ్ళినప్పటికి కూడా తన యొక్క జీవితంలో తనకు ఆశీర్వాదం లేదు కనుక ఇతరులకు కూడా ఆశీర్వాదం లేనివాడిగా, నవ్వులు పాలైన వ్యక్తిగా అతడు జీవించినట్లుగా దేవుని యొక్క వాక్యంలో చూస్తూ ఉన్నాం. డబ్బు కొరకు రాజీ పడిన వ్యక్తి. నేను మనవి చేస్తున్నాను అండి, మన యొక్క విశ్వాస జీవితంలో కూడా ఎన్నడూ రాజీ పడవద్దని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. బ్రతికితే ప్రభు కొరకు బ్రతకాలి, చస్తే ప్రభు కొరకు చావాలి. అంతేగాని లోకంతో డబ్బు కొరకు పదవి కొరకు వ్యామోహపడవద్దు, రాజీ పడవద్దని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. విశ్వాసైన ప్రియ తమ్ముడు, విశ్వాసైన ప్రియ చెల్లెమ్మ, నీ జీవితంలో కూడా రాజీ పడవద్దు. నీ బిడ్డల యొక్క విద్య విషయంలో రాజీ పడవద్దు కదూ. అనేక పర్యాయాలు మన బిడ్డలను ఆ రీతిగా చదివిస్తే ఉద్యోగాలు వస్తాయేమని లోకంతో నీ బిడ్డల చదువు విషయంలో రాజీ పడుతున్నావేమో, ఉద్యోగ విషయంలో రాజీ పడుతున్నావేమో కదూ. అనేక మంది ఫోన్ చేస్తూ మాట్లాడుతూ ఉంటారండి, పలానా ఆయనకి ఆ డబ్బులు కట్టాను, లంచం ఇచ్చాను, ఉద్యోగం వస్తుందని ఇంత తీసుకున్నాడు, ఉద్యోగం రాలేదు, ఆ డబ్బులు ఇవ్వడం లేదు, దయతో ప్రార్థన చేయండి అని ఫోన్ చేస్తూ ఉంటారు. ఎంత అమాయకమైన చెల్లెళ్ళు, ఎంత అమాయకమైన తమ్ముళ్ళు. ప్రియులరా, నేను మనవి చేస్తున్నాను, లోకముతో రాజీ పడటానికి వీలు లేదు అనే సత్యాన్ని నేను ఘంటాపదంగా నేను చెబుతున్నాను. బిలాము లోకంతో రాజీ పడ్డాడు అండి. ఇశ్రాయేలు ప్రజలకు, దేవుని ప్రజలకు నష్టాన్ని కలిగించిన వాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఒక మాట చెప్పి నేను ముందుకు వెళ్తాను. అమ్మ, సాతానుడు అనేక పర్యాయాలు గర్జించు సింహం వల్లే వస్తాడు. చూడండి, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో ఈ రీతిగా ఉంది: నిబ్బరమైన బుద్ధి గల వారి మెలకువగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెదుగుచూ తిరుగుచున్నాడు. గమనించారు కదూ, ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని పాడు చేయడానికి గర్జించు సింహం వలె విశ్వాసం మీద సాతానుడు పడటానికి అవకాశం ఉంది. గర్జించు సింహం వలె పడినప్పుడు అతడు లొంగకపోయేటప్పటికీ అతడు ఇంకొక సటల్ ప్లాన్, ఇంకొక కుయుక్తిని ఆలోచిస్తాడు అండి సాతానుడు. సాతానుడు ఏ రీతిగా వస్తాడు అనగా వెలుగు దూత వేషం వేసుకుని రావడానికి అవకాశం ఉంది కదూ. ఆ యొక్క ఏదైనా తోటలో అవ్వను మోసం చేయడానికి సర్పరూపాన్ని సాతానుడు వచ్చాడు. ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, ఏ రీతిగా నువ్వు పడిపోతావో ఎరిగిన ఆ సాతానుడు ఆ రూపాన్ని ధరించి నీ యొక్క జీవితాన్ని పాడు చేయడానికి అవకాశం ఉంది అనే సత్యాన్ని నీవు గమనించాలని ప్రభు పేరిట జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. పిల్లరా, ఈ అంతిప అనే సహోదరుడు ఎప్పుడైతే మరణించాడో, బహుశా ఇంకొక ఆయన పెద్ద అయి ఉంటాడు, ఇంకొక ఆయన వర్తమానికుడు అయి ఉంటాడు. ఈ వర్తమానికుని యొక్క జీవితంలో కూడా రాజీ పడే అవకాశం ఉండి ఉండవచ్చు. అందుచేతనే ఆ సంఘంలో బిలాము బోధ వచ్చింది, అందుచేతనే ఆ సంఘంలో నికోలాయితుల బోధ వచ్చింది కదూ. అనేక మంది సేవకులు ఈనాడు కూడా డబ్బు కొరకు, పేరు ప్రఖ్యాతుల కొరకు రాజీ పడుతున్నారు అనే విషయాన్ని సవినయంగా మీకు నేను మనవి చేస్తున్నాను. మిమ్మల్ని నేను విమర్శించడం లేదు. కాబట్టి డబ్బు కొరకు మనము ప్రభు వారి విషయంలో రాజీ పడవద్దని నేను మనవి చేస్తూ ఉన్నాను. ఈ యొక్క పెర్గము సంఘస్థులు బిలాము బోధకు రాజీ పడిపోయారు. ఒకటి. రెండవది ఏమిటి అనగా వారి యొక్క జీవితాలలో 15వ వచనం, అటువలనే నికోలాయితుల బోధ అనుసరించు వారును నీలో ఉన్నారు కదూ. మొదటి సంఘాన్ని గురించి మనం ఆలోచించాం. మొదటి సంఘం ఎఫెసీ సంఘం. ఎఫెసీ సంఘాన్ని గురించి పరిశుద్ధాత్మదేవుడు ఏం చెప్పారు అండి? 6వ వచనం, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనం. అయితే ఈ ఒకటి నీలో ఉన్నది, నికోలాయితుల క్రియలు నీవు ద్వేషించుచున్నావు, నేను కూడా వీటిని ద్వేషించున్నాను. ఎఫెసీ సంఘస్థులు నికోలాయితుల క్రియలు లేక బోధలు ద్వేషిస్తూ వచ్చారు. కానీ పెర్గము సంఘస్థులు నికోలాయితుల బోధను అనుసరించినట్లుగా చూస్తూ ఉన్నాం కదూ. నికోలాయితులు
బోధ ఏమిటి అనగా, ఆ కాలంలో సంఘాన్ని 2 వర్గాలుగా వారు చీరుస్తూ వచ్చారు. ఒకటి యాజకులు, రెండవది మామూలు విశ్వాసులు అన్నట్టుగా. విశ్వాసుల కంటే యాజకులు పెద్ద గొప్ప, కాబట్టి విశ్వాసులు తక్కువ అన్నట్టుగా వారు సంఘంలో భేదాభిప్రాయాలు పెడుతూ వచ్చారు. విశ్వాసుల యొక్క జీవితాల్లోనే అంతస్తులు వారు ఏర్పాటు చేశారు. క్లెర్జీ, లెయిటీ, అర్చకులు, అర్చకేతరులు అనంటూ ఈ నికోలాయితులు బోధ చేస్తూ వచ్చారు. పిల్లరా, నేను మనవి చేస్తున్నాను, యేసు ప్రభు వారిని తమ సొంత రక్షకునిగా అంగీకరించిన వారందరికీ దేవుడిచ్చిన కృపా వాగ్దానం ఏమిటి అనగా, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మను పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలైనారు. దేవుని నామానికి స్తోత్రం. ఎప్పుడైతే యేసు ప్రభువారిని నీ స్వంత రక్షకునిగా అంగీకరించావో, నీవు రాజువి, నీవు యాజకుడివి అనే సత్యాన్ని గమనించాలి. పాత నిబంధన గ్రంథంలో రాజు యాజకుడుగా ఉండడానికి వీల్లేదు, యాజకుడు రాజుగా ఉండడానికి వీల్లేదు. రాజు రాజే, యాజకుడు యాజకుడే. ఈ నికోలాయితుల బోధ ఏమిటి అనగా, పాత నిబంధనలోనికి వెళుతూ పాత నిబంధనలోని బోధను ఈ సంఘంలో వారు ప్రవేశపెడుతూ వచ్చారు. అది చాలా చిక్కుతో కూడిన సమస్య అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. ఈ దినాల్లో కూడా చాలా సంఘాలలో ఈ తారతమ్యం ఉంది. పేదవారైన విశ్వాసులు వస్తే సంఘంలో సరైన గౌరవం ఉండదండి. ఈనాడు సంఘాలను నడిపించేది ఎవరు? డబ్బున్న వారు, పెద్ద పెద్ద ఉద్యోగస్తులు. ఎంతో మంచి విశ్వాసులైన వారు పేదవారుగా ఉంటే వారికి సరైన గౌరవమే ఉండదు సంఘాల్లో. ఎంత విచారకరమైన సంగతి. ఈ నికోలాయితుల బోధ ఇంకొకటి ఏమిటి అనగా, నీవు పాపాన్ని అర్థం చేసుకోవాలి అని అంటే నువ్వు పాపం చేయాలి. నువ్వు పాపం చేస్తే ఆ పాపము శరీరానికి అంటుతుంది కానీ ఆత్మకు అంటదు. కాబట్టి నువ్వు పాపము చేయవచ్చు. పాపము ఎక్కడ ఉండునో అక్కడ కృప అపరిమితముగా ఉండును. కాబట్టి నువ్వు పాపం చేయి, దేవుని యొక్క కృపను నువ్వు పొందుతావు. ఎంతగా పాపం చేస్తే అంతగా దేవుని కృప నీకు వస్తుంది అనేది నికోలాయితుల బోధ. అనేక మంది పెర్గంలోని వ్యక్తులకు ఈ బోధ బాగుగా ఉండవచ్చు కదూ. ఈ దినాల్లో కూడా చాలామందికి ఇటువంటి బోధలే నచ్చుతున్నాయండి. మారు మనసు పొందండి, మారు మనసు పొందంటే వీడు ఎప్పుడు చూసినా మారు మనసు గురించే బోధ చేస్తాడు అని విమర్శించేవారు ఉన్నారు. ప్రియులరా, నేను మనవి చేస్తున్నాను, వీరులకు విందుగా చేసే బోధలు కాదు. ఈ యొక్క సమయంలో నేను మనవి చేస్తున్నాను, ప్రభువారు ఏం చెప్పారు అనగా, చెవి గలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక. నీకు చెవులుంటే ఆ చెవులతో వాక్యాన్ని వినాలి, హృదయంలో అర్థం చేసుకోవాలి, జీవితంలో పాటించాలి అని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. మంచిది. 16వ వచనం, కావున మారు మనసు పొందుము, లేని ఎడల నేను నీ యొద్దకు త్వరగా వచ్చి నా నోట నుండి వచ్చు ఖడ్గము చేత వీరితో యుద్ధము చేసేదను. దేవుని నామానికి స్తోత్రం. మారు మనసు పొందుము. ఎన్ని పర్యాయాలు దేవుడు నీకు చెబుతున్నాడు ఈ మాట, మారు మనసు పొందము, మారు మనసు పొందము. ప్రియులరా, దేవుని వాక్యాన్ని విప్పితే యోహాను గారు చెప్పారు, అరణ్యంలో కేక వేశారు. ప్రియులరా, నువ్వు అర్థం చేసుకుంటావా? పరలోక రాజ్యము సమీపించినది, మారు మనసు పొందడి. యేసు ప్రభువారు సేవను ప్రారంభించిన మొదటి దినాల్లో పరలోక రాజ్యము సమీపించినది, మారు మనసు పొందడి. యోహాను గారి కేక, యేసయ్య కేక, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే పేతురు భక్తుడు, మిగిలిన అపోస్తులు వారు కేక వేశారు. ఏమిటి అనగా, మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము బాప్తిసం పొందుడి. మారు మనస్సు ఎంతైనా అవసరమనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఒక రకమైనది. రెండవది ఏమిటనగా, వీరు పెర్గము విశ్వాసులు వారిని అంటున్నాడు, మారు మనసు పొందుము అనగా, యూ హ్యావ్ టు చేంజ్ యువర్ మైండ్. కాబట్టి నువ్వు మారు మనసు పొందావు, మరలా తప్పిదములో నువ్వు పడిపోయావు. కాబట్టి నువ్వు మరలా తిరిగి నీ యొక్క మనసును మార్చుకున్న వాళ్ళని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. దావీదు మహారాజు పడిపోయాడు, మరలా తన యొక్క జీవితంలో మారు మనసు అనుభవంలోకి వచ్చాడు. అందుచేతనే నీ రక్షణానందము నాకు మరలా దయచేయము అని ప్రార్థన చేశాడు. పిల్లరా, నేను ఒక మాట చెప్పి నేను ముందుకు వెళ్తాను అండి. ఏమిటనగా, ఒకసారి మారు మనసు పొందిన తదుపరి జారిపోయినట్లయితే ఆ మొదటి పొందిన రక్షణానుభవం పోగొట్టుకున్న జాలరు అండి. ఇక్కడ మారు మనసు అనే మాటను అర్థం చేసుకున్న వాళ్ళని నేను మొట్టమొదటిగానే నేను జ్ఞాపకం చేస్తూ వచ్చాను. నువ్వు మారు మనసు పొందకపోతే నేను నా నోట నుండి వచ్చు ఖడ్గము చేత నీతో యుద్ధం చేసేదను. ఆయన నోట నుంచి 2 అంచులు కలిగిన ఖడ్గం వచ్చింది. ఆ ఖడ్గమే దేవుని యొక్క వాక్యం.
దేవుని యొక్క వాక్యము చేత నీకు తీర్పు తీర్చబడుతుంది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఆ రీతిగా మారు మనసు పొంది జయించిన వానికి మరుగైన మన్నాను భుజింపనిత్తును. దేవుని నామానికి స్తోత్రం, దేవుని నామానికి స్తోత్రం. ఆ కాలంలో ఇశ్రాయేలు ప్రజలు అరణ్య యాత్రలు వారు మన్నాను భుజించారు అండి. అప్పుడు దేవుడిని యెహోవా మోషే భక్తునికి చెప్పాడు, మోషే మోషే నువ్వు మన్నాను తీసుకుని ఆ యొక్క సాక్ష్యపు మందసము దగ్గర పెట్టు అని చెప్పాడు అండి. ఆ సాక్ష్యపు మందసం దగ్గర మోషే భక్తుడు ఈ మన్నాను పెట్టాడు. ఆ మన్నా, ఆ పరలోకపు మన్నా యేసు ప్రభువారే ఆ యొక్క అతి పరిశుద్ధ స్థలంలో యేసు ప్రభువారి యొక్క సన్నిధానంలో ఆ పరలోకపు మన్నాను ఆరగించవచ్చు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, ఎప్పుడు ప్రభు యొక్క సన్నిధానంలోనికి వెళ్తావో ఆ పరలోకపు మన్నా, ఆ జీవాహారమైన యేసు ప్రభువారిని నువ్వు అనుభవిస్తావు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. మొట్టమొదటి ఆశీర్వాదం. రెండవది ఏమిటి అనగా, ఈ సంఘంలో ఉన్న అనేక తప్పిదాలు నీవు జయించి జీవించినట్లయితే దేవునికి వాగ్దానం ఏమిటి అనగా 17వ వచనం, జయించువానికి మరుగైన మన్నాను భుజింపనిత్తును మరియు అతనికి తెల్ల రాతినిత్తును. ఆ రాతి మీద చెక్కబడిన ఒక కొత్త పేరును పొందిన వానికే గాని అది మరి ఎవరికి తెలియదు. దేవుని నామానికి స్తోత్రం. ఏమిటబ్బా ఈ తెల్లని రాయి ఏమిటి అనగా, ఆ కాలంలో ఎవరైనా కోర్టుకు వెళితే ఆ కోర్టులో నిర్దోషి అని తేలినట్లయితే ఇటువంటి తెల్లని రాయి ఇచ్చేవారట. దోషి అని తేలినట్లయితే ఇటువంటి నల్లని రాయి ఇచ్చేవారట. ప్రియులరా, యేసు ప్రభు వారిలో మనం ఎప్పుడైతే నిర్దోషులముగా లోకాన్ని పాపాన్ని జయిస్తూ జీవిస్తామో ఇటువంటి తెల్లని రాతిని ప్రభు వారు ఇస్తారు. ఆ తెల్లని రాతి మీద ఒక కొత్త పేరు చెక్కబడుతుందట. అది పొందిన వానికే కానీ మరెవరికి తెలియదు. దేవుని నామానికి స్తోత్రం. ఇటువంటి గొప్ప ఆశీర్వాదాలు దేవుని యొక్క వాక్యం వినుడు ద్వారా ప్రభు వారు మనకు దయచేయబోతున్నారు. ఒకే షరతు ఏమిటనగా, పాపాన్ని జయించి ప్రభు వారి కొరకు జీవిస్తాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం విన్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించునుగాక. ప్రైజ్ ది లార్డ్. మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం, మేము ఈ టీవీ పరిచర్యని ఎందుకు ప్రారంభించాం, ప్రాముఖ్యంగా తండ్రి అయిన నాన్నగారు, కీర్తిశేషులైన నాన్నగారు జోష్ అన్నగారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే విందాం. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. విన్నారు కదా, నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాలని ప్రారంభించారు, మన రక్షకుడైన యేసు ఉన్నారని, విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా. ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అని అంటే మీలో విశ్వాసులైన మీరు, ప్రేరేపింపబడ్డ వారు మీరు, వచనం వెంబడి వచ్చిన ధ్యానాలు జోషన్న గారివి, పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్ స్పర్జన్ గారివి, హీరోస్ ఆఫ్ ది బైబిల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త్ సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే, మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు. నాతో మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి. కాబట్టి మీరందరూ ఏ భారమైతే, సేవా భారమైతే నాన్నగారు గత 40 సంవత్సరాలుగా ముందుకు కొనసాగించారు, ఇప్పుడు యవనస్తులమైన మా అన్నగారు జాన్ స్పర్జన్ గారు మాపై ఉంది. కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారు, నాన్నగారిని ఆదరించారు, మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచు సెలవు తీసుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.